హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ మిస్టర్ చెరుకువాడ. అందరికీ నమస్కారం. మనం ఈరోజు ఒక ఇంపార్టెంట్ విషయం గురించి మాట్లాడుకుందాం. అదేనండి, యాటిట్యూడ్ గురించి మాట్లాడుకుందాం. నేను నెగిటివ్ ఎనర్జీ మీద ఒక వీడియో చేశాను ఆల్రెడీ. అది ఎవరైనా మిస్ అయ్యి ఉంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను. అది మీరు చూసి మీ ఒపీనియన్స్ షేర్ చేయండి. మీ ఒపీనియన్స్ నాకు చాలా ఇంపార్టెంట్. మీరు ఎప్పుడైనా ఆలోచించారా, మన జీవితంలో ప్రతిదాన్ని ఏదో ఒక ఎంతగానో ఎఫెక్ట్ చేసే అంశం ఒకటి ఉందని? అదేంటి అనేది మనం తెలుసుకుందాం. అదేనండి, యాటిట్యూడ్. ఈ కార్పొరేట్ వరల్డ్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ చాలా ఎక్కువ ఇంపాక్ట్ చేస్తున్న ఈ టైంలో కూడా యాటిట్యూడ్లో ఒక చిన్న నెగిటివ్ కోణాన్ని ఓవర్కమ్ చేసుకుని చాలామంది సక్సెస్ అవుతున్నారు. దానికి మనం ఏం చేయాలి, ఎలా చేయాలి అనేది ఈ వీడియోలో మీకు నేను క్లియర్గా చెప్తాను. నేను చెప్పబోయే టిప్స్ పాటిస్తే యాటిట్యూడ్ని పాజిటివ్గా ఎలా మార్చుకోవచ్చు, సక్సెస్ రేట్ని ఎలా సాధించగలం, అండ్ మన జీవితాన్ని ఎలా మార్చుకోవచ్చు అనేది క్లియర్గా తెలుసుకుందాం. అండ్ ఇప్పుడు ఇంపార్టెన్స్ ఆఫ్ పాజిటివ్ యాటిట్యూడ్. అసలు పాజిటివ్ యాటిట్యూడ్ మన జీవితంలో ఎంత ముఖ్యమో తెలియజేయడం నాకు చాలా అవసరం. ఈ టైంలో మీతో షేర్ చేసుకోవడం నాకు చాలా ఇంపార్టెంట్. ఒక వ్యక్తి పాజిటివ్గా ఆలోచిస్తే అతను తన గోల్స్ను ఈజీగా అచీవ్ చేయగలడు. మీరు నెగిటివ్ యాటిట్యూడ్తో ఉంటే విషయం ఏదైనా సరే లూజింగ్ ఆర్ ఫెయిల్యూర్గానే భావించి దాన్ని మనం ఏం చేయడానికి కూడా మనం ముందుకు రాము. అలాగే చూస్తాం, ఆ దృష్టిలోనే చూస్తాం. అండ్ ఇంకోటి, ఇతరులతో అంటే బయట వాళ్ళతో సంబంధాలు కానీ, అంటే ఆఫీస్ వాళ్ళతో కానీ ఎవరితో అయినా సంబంధాలు బాగా దెబ్బతినేస్తాయి. అది మెయింటైన్ చేయాలి అంటే మన యాటిట్యూడ్ బట్టే ఉంటుంది. కానీ పాజిటివ్ యాటిట్యూడ్తో ఉన్నప్పుడు మాత్రం మీరు ఇతరులను సంతోషంగా చాలా ఉంచగలరు. ప్రతి సమస్యను లైఫ్ ఛాలెంజ్గా చూసి మీరు దాన్ని అధిగమించడానికి ప్రయత్నిస్తే మీరు మంచి పరిష్కారం, అంటే మంచి సొల్యూషన్ని కనుక్కోగలుగుతారు మీరు. అసలు యాటిట్యూడ్ మన జీవితం మీద ఎలా ప్రభావం చూపిస్తుంది? హౌ యాటిట్యూడ్ ఎఫెక్ట్స్ అవర్ లైఫ్. దృఢ నిశ్చయం, అంటే స్టర్న్ డెసిషన్ తీసుకోగలిగినప్పుడు, మరియు ఆత్మవిశ్వాసం, సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో పాజిటివ్ యాటిట్యూడ్ ఉన్నప్పుడు మనం మన సామర్థ్యాన్ని విశ్వసిస్తూ ముందుకు సాగగలుగుతాం. మీరు పాజిటివ్ యాటిట్యూడ్తో ఉంటే కొత్త అవకాశాలను సృష్టించగలుగుతారు. అండ్ మనం ఎటువంటి పరిస్థితుల్లో అయినా మనం ఏం చేయాలో తెలుసుకోగలుగుతాం. అండ్ మన ప్రాబ్లమ్స్ అన్నీ ఈజీగా సాల్వ్ చేసుకోగలుగుతాం. అండ్ హౌ టు డెవలప్ ఏ పాజిటివ్ యాటిట్యూడ్. మనం పాజిటివ్ యాటిట్యూడ్ని ఎలాగ డెవలప్ చేసుకోగలుగుతాం? సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెంచుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మీద మనకి నమ్మకం ఉండాలి. ప్రతిరోజు మనం ఏం సాధించాలనుకుంటున్నామో దానిపై దృష్టి పెట్టాలి. మైండ్ దాని మీద ఫోకస్ పెట్టాలి. నెగిటివ్ ఆలోచన అనేది మీ మనస్సులో నుంచి బయటకి ఫ్లష్ అవుట్ చేసేయాలి. మీరు సానుకూలంగా ఆలోచించడం మొదలుపెట్టాలి. ప్రతిరోజు సెల్ఫ్ ఎక్సర్సైజ్ చేయడం అంటే సెల్ఫ్ ఎక్సర్సైజ్ అంటే ఏంటి? ఒక మిర్రర్ దగ్గరికి వెళ్ళి నేను సాధించగలను, నేను ఈరోజు చేయగలను, నేను ఏదైనా సాధించగలను, నాకు కష్టాలు వచ్చినా ఐ కెన్ ఓవర్కమ్ ఇట్. అలాగా ఆ పాజిటివ్ ఫ్రేమ్ ఆఫ్ మైండ్లో ఉండి మనం చేయగలగాలి. అది సెల్ఫ్ ఎక్సర్సైజ్. అండ్ మన యాటిట్యూడ్ పాజిటివ్గా ఉంచుకుంటే అన్నీ మారుతాయి మన లైఫ్లో. ఫర్ ఎగ్జాంపుల్, ఇంకా ఈజీగా చెప్పాలంటే మెడిటేషన్ చేయండి, ఆర్ మంచి బుక్స్ చదవండి. 7 హ్యాబిట్స్ ఆఫ్ హైలీ ఎఫెక్టెడ్ పీపుల్ అనే బుక్ ఉంటుంది. అది బేసిక్గా అది చదవండి ఫస్ట్. అది తెలుగులో ఉంటుంది, అన్ని లాంగ్వేజెస్లోనూ ఉంటాయి. సో అది చదివినా మనకి కొన్ని వస్తాయి. అండ్ ఇంకోటి ఏంటంటే, మనం ఎవరితో టైం స్పెండ్ చేస్తున్నామో అది మన యాటిట్యూడ్ మీద ప్రభావితం బాగా చేస్తుంది. సానుకూలంగా అంటే మనలాగే ఆలోచించే వాళ్ళు, కొంచెం లైక్ మైండెడ్గా ఆలోచించే వాళ్ళతో మనం సమయం గడిపితే చాలా మంచి
ఎఫెక్ట్ చూపిస్తుంది. అండ్ నెక్స్ట్ ఏంటంటే ద పవర్ ఆఫ్ యాటిట్యూడ్. అసలు యాటిట్యూడ్ అంటే ఏంటి? ఇది సినిమాల్లో చూపించే హీరోయిజం, లేకపోతే మంచి ఒకళ్ళు నలుగురిని పొగరుగా ఉండడం అది కాదు. యాటిట్యూడ్ అంటే వైఖరి. మన వైఖరిని యాటిట్యూడ్ అంటారు. సో ఆ వైఖరి యొక్క పవర్ ఎలా ఉంటుంది అనేది కూడా చెప్తా. మన యాటిట్యూడ్ని ఎలా చూస్తామో, మనం ఎవరి మీదైనా మన యాటిట్యూడ్, మన వైఖరి ఎలా ప్రవర్తిస్తే అది మనకి మన జీవితాన్ని అంత ఇంపాక్ట్ చేసి అలాగే మనకి మళ్ళీ తిరిగి వస్తుంది. యాటిట్యూడ్ అనేది మన శక్తిని, మన ప్రవర్తనని మరియు మన జీవితం యొక్క దిశని నిర్దేశిస్తుంది. మీ యాటిట్యూడ్ మంచిగా ఉంటే మీరు ప్రతి అడ్డంకిని, అంటే ప్రతి హర్డిల్ని అవకాశంగా చూస్తారు. మీరు ప్రతి సందర్భాన్ని మీకు అనుకూలంగా, అంటే మనకు ఫర్గా మార్చుకోగలుగుతాం. అండ్ చాలా 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 ఎఫెక్ట్స్ ఉంటాయి. యాటిట్యూడ్, పాజిటివ్ యాటిట్యూడ్తో ఉంటే ఒక ఎఫెక్ట్ ఉంటుంది. అది నెగిటివ్ యాటిట్యూడ్తో ఉంటే మనం మొత్తం దిగజారిపోతాము. అంతా ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ అవన్నీ మనలో నశించిపోతాయి. ఇంకా చాలా ఎఫెక్ట్స్ ఉంటాయి. సో స్టే పాజిటివ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఫైనల్గా చెప్పాలంటే మీ జీవితాన్ని మార్చుకోవడానికి అండ్ విజయం సాధించడానికి మీ యాటిట్యూడ్ చాలా ముఖ్యం. మీరు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా పాజిటివ్ యాటిట్యూడ్ కలిగి ఉంటే మనం ఏ పనిలో అయినా విజయవంతం అవుతాం. అండ్ దట్స్ ద మెయిన్ బాటమ్ లైన్ రిగార్డింగ్ దిస్. ఇప్పుడు నేను ఒక కోట్ చెప్దాం అనుకుంటున్నాను. యాక్చువల్గా ఇది నా బ్రదర్ చెప్పింది, ఇది ఎప్పుడో చెప్పాడు. అది మీతో షేర్ చేసుకోవాలనిపించింది, సడన్గా స్ట్రైక్ అయింది, అది చెప్దామని. యాటిట్యూడ్ డస్ నాట్ రిప్రజెంట్ పవర్, బట్ ఈగో విత్ పవర్ కమ్స్ ది యాటిట్యూడ్. సో we need to keep this so-called attitude in check to keep ourselves and surroundings chill. అంత బాగుంది కదా. ఇలాంటివి మీకు మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఇన్ఫర్మేషన్ కానీ మీకు ఇవ్వాలని నాకు చాలా ఉంది. ఉపయోగపడేవి చాలా ఉండేవి అవన్నీ ఉన్నాయి. మధ్యలో ఇంకోటి కూడా గుర్తొచ్చింది. నెగిటివిటీ మీద కూడా ఇంకో కోట్ చెప్తా. ద రియల్ నెగిటివిటీ లైస్ ఇన్ ది రిలక్టెన్స్ టు చేంజ్. ఇది కూడా చాలా బాగుంది కదా. సో ఫ్రెండ్స్, మీరు ఈ వీడియోని కనుక ఇష్టపడితే, ఇది మీకు ఇన్ఫర్మేటివ్గా కనుక అనిపిస్తే లైక్ చేయండి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అండ్ మీ అభిప్రాయాలను కామెంట్స్లో మీ యాటిట్యూడ్తో పంచుకోండి. మీ జీవితాన్ని మంచి దిశగా మార్చుకోండి, పాజిటివ్గా ఉండండి, అండ్ ఎప్పుడూ సంతోషంగా ఉండండి, నవ్వుతూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Thank you.